ఇది ఇంకోది, ఏ సంబంధంగా ఆలోచించినా ఈ జీవి పోయిన తర్వాత ఈ ఆత్మే లేదంటున్నారు కొంతమంది. ప్రత్యక్షం చేత కాదు, అనుమానం చేత కాదు, ఆగమం చేత కాదు. అసలు మతాల్లో మొట్టమొదటి వాడు ఎవడు? చార్వాకుడు. ఆ చార్వాకుడు ఒప్పుకోడు. ఏం ఒప్పుకోడంటే ఈ శరీరమే ఆత్మ, దీనికి వ్యతిరేక్తం ఇంకొకటి లేదు, చచ్చిన తర్వాత ఇంకేమీ లేదని చెప్తాడు. ఆయన మతం ఇంతే. అందుకే ఏమి రుణం కృత్వా ఘృతం పిబేత్ అంటారు ఆ మతం వాళ్ళు. అప్పు చేసి రోజు నెయ్యి త్రాగాలి. ఎందుకంటే తీర్చేవాడు ఇంకొకటి లేడు, అప్పిచ్చేవాడు లేడు. ఎక్కడ అప్పు జరిగితే అప్పుడు చేసి నేను తింటూ ఉంటున్నారు. ఇదే శరీరం ఆత్మ. అందుకోసం వాళ్ళు చెప్తారు. అందుకని ఆ మతం వాళ్ళు చెప్తున్నారు కదా. అది మనకు షడ్మతాలు అదో మతం అనమాట, చార్వాకుడు మతం. మరి ఇప్పుడు ఈ సందేహం వచ్చింది ఋతికేశ్వరికి, ఈ శరీరం తర్వాత ఆత్మ లేదు, ఉన్నప్పుడే అప్పు చేసి పప్పు కొడుతున్నా చెప్తున్నారు కాబట్టి ఇది నిజమా? ఇంకొకరు అంటున్నారు, అయ్యా ఈ అప్పు చేసి పప్పు తింటే మళ్ళీ జన్మలో నీవు వాడి సేవకుని పుట్టి తీర్చుకోవాలి, ఇంకొక జన్మ బంధం ఉందా అంటున్నారు కొంతమంది. ఇది నాకు చాలా సంశయంగా ఉంది అంటూ ఉన్నాడు. చెప్తూ ఏమి ఈ విధముగా అనుశిష్ట జ్ఞాపిత త్వయా ఆవరణం కాబట్టి ఏష వరస్తృతీయ అన్నాడు. ఈ విధంగా ఏమి మూడో వరం కావాలని చెప్పాడు. ఇక్కడ ఎక్కువ వ్యాఖ్య కూడా ఉంది, బ్రహ్మసూత్రాలు కూడా చెబుతాడు. కాబట్టి ఈయన చెప్పాడు, అయ్యా నువ్వు వరము అడిగావు, కానీ ఆ వరానికి ఏదో నేను కూడా ఆలోచించాలి కదా. ఆలోచించడానికి నాకు మళ్ళీ రేపు ఉదయం 10 వరకు టైం ఇమ్మన్నాడు. కాబట్టి అప్పుడు ఆలోచించి ఇది నీకు ఇవ్వదగినదా ఇవ్వరానిదా చూస్తాను, నువ్వు కాస్త శాంతిగా ఉండని చెప్పి ముగిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడేమిటి యమధర్మరాజు సంహారం. కాబట్టి ఇటువంటి తత్వం తెలుసుకునే జిజ్ఞాసను కూడా మనకి చక్కగా గురుదేవుడు ఈరోజు ఇచ్చి రేపు అందరికి ఉత్సాహంగా 5 నిమిషాలు ఇంకా ముందు వచ్చేటట్టుగా ఆ ఉత్సాహం ఇచ్చి మనందరికీ రక్షించుదురుగాక. ఓం సహనాధులారా. శంకరాచార్య భాష్య సహిత కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో 2 వరాలు కోరుకున్నాడు నచికేతుడు. ఇక రుణగ్రస్తుడై ఉన్నాడు కదా యముడు, అందుకని 3వ వరం కోరుకో నా పని అయిపోతుంది అని తొందర పెడుతూ ఉన్నాడు. సరే ఆయన చూసి 3వ వరం ఏం కోరుకున్నాడు? ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తితి చైకే ఏతద్విద్యాం అనుశిష్టాస్త్వయాహం వరానమేష వరస్తృతీయ. ఇది నేను చదువుకున్నా. ఏయం ప్రేతే 3వ ప్రశ్న. ఇదే మనందరికి కావలసిన ప్రశ్న. ఆ 2 శరీరానికి సంబంధించినవి. ఇది శరీరాన్ని నడిపించే ఆత్మకు సంబంధించినది. కాబట్టి అడుగుతూ ఉన్నాడు ఈ ప్రశ్నలో యా ప్లస్ ఇయం ఏయం. ఇయం విచికిత్స, ఇయం విచికిత్స అంటే ఈ సందేహం ఉన్నది. ఏ సందేహం ఉన్నది? మనుష్యే ప్రేతే సతి, మనుష్యుడు మరణించిన తరువాత అంటే మరణించగా, అయం ఆత్మ అస్తిత్యేకే, ఈ ఆత్మ ఉన్నది అని కొంతమంది అంటారు. ఉన్నది అంటే ఏమిటి? ఈ శరీరం విడిచిన తరువాత ఇంకొక శరీరముతో జన్మము దీనికి ఉన్నది అని కొంతమంది అంటారు. నాయం అస్తిత్యేకే. కొంతమంది ఏమంటారు? అసలు శరీరం విడిచిపెట్టిన తరువాత మరల ఆత్మ ఏమీ లేదు అని అంటారు. ఆత్మ ఉన్నదని కొంతమంది, లేదని కొంతమంది. ఇయం విచికిత్స, ఈ విచికిత్స అంటే సందేహం. ఈ సందేహం నాకు ఉన్నది. ఏతత్ విద్యాం, ఇది నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నా. కాబట్టి అనుశిష్ట త్వయాహం, నేను నీకు శిష్యుడిగా భావించుకొని నీ ద్వారా ఇది నాకు తెలియాలి, నీవు తప్పక దీన్ని చెప్పాలి. అహం, నేను నీవు ఇస్తామన్నటువంటి 3 వరాల్లో ఇదే 3వ వరం అని అన్నాడు. సంగ్రహంగా నేను అంత వివరించుకున్నాను కదా, ఇప్పుడు సంగ్రహంగా తెలుసుకున్నా. కాబట్టి సారాంశం ఏమిటి? చార్వాక మతస్థులు ఉన్నారు, వారు ఏమంటారు? శరీరమే ఆత్మ, శరీరము కన్నా అతిరిక్తం లేదు అంటారు వారి మతంలో కూడా.
అంటే శరీరము పోయిన తరువాత ఇంకొక చైతన్యం లేదు. అందుకే నేను అనుకున్నా ఏమిటి, రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసి పప్పు కూడా తినాలి, నెయ్యి తినాలి, తీర్చేవాడు ఒకడే, అప్పు రుణం ఎవడికి లేడు. ఉన్నంత వరకు శరీరాన్ని చక్కగా చూసుకుంటుంది ఆత్మ అన్నారు. ఇది వింటుంటే కొన్ని మతాలు సందేహం వచ్చింది నచికేతసుడికి. కాబట్టి తరువాత ఆత్మ లేదు అంటున్నారు, ఉన్నది అంటున్నారు. ఈ సందేహం ఎలా అని అతనికి ఉంది. దీనికోసం మళ్ళీ యముడు ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న, ఇది వద్దని చెప్పబోతాడు. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ సందేహాన్ని బ్రహ్మసూత్రాలలో కూడా లేవదీస్తున్నారు. ఈ సందేహాన్ని ఉన్నదా లేదా అని బ్రహ్మసూత్రములో తృతీయ అధ్యాయములో 1వ పాదములో 28వ సూత్రంలో చెప్పున్నారు. అవి 4 పాదాలు, అవి మొత్తమైన మాట. అందులో 550 సూత్రాలు బ్రహ్మసూత్రాలు. కాబట్టి అవి బ్రహ్మను కూర్చి ప్రతిపాదించేవి కాబట్టి అవి బ్రహ్మసూత్రాలు అన్నమాట. అందులో ఈ విచికిత్స వచ్చింది, ఆత్మ ఉన్నదా లేదా, చాలామంది సందేహాలు. అందుకని శంకరాచార్యుల వారు ఒక సూత్రాన్ని అక్కడ విశదీకరించారు. ఏమిటది? కృతాత్యయే అనుశయవాన్ దృష్టస్మృతిభ్యాం యతేతమనేవంచ అనేది బ్రహ్మసూత్రం. అంటే దీన్ని బట్టి వారెందుకు ఉపనిషత్తులన్నీ బాగా చూశారు, అన్నిట్లో కూడా ప్రమాణాలు దొరుకుతూ ఉన్నాయి. ఈ శరీరము విడిచిపెట్టిన తరువాత ఆత్మ ఉన్నది అన్నటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఆత్మ లేనిది అనేది ఎక్కడా లేదు. అది సాధారణంగా మనుషులు కూడా ఏమనుకుంటారు, ఏమిటో నేను పూర్వజన్మలో పుణ్యం చేయించేత ఇప్పుడు ఈ దరిద్ర దశ వచ్చిందంటారు. అంటే పూర్వం కూడా తిన్నట్టు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు చేస్తే మళ్ళీ కోటేశ్వరుని అవుతానంటాడు. అంటే ఇది అప్పుడు కూడా ఒప్పుకున్నాడు, భవిష్యత్తు కూడా ఒప్పుకుంటాడు. సాధారణలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. నేను అన్నదే ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? సంస్కృత పదము. నేను అన్నది ఏమిటి? తెలుగు పదం. రెండు ఈక్వల్, సమానమే, తేడా ఏమి లేదు. అయితే ఈయనేం చెప్తున్నారు? కృతాత్యయే అనుశయవాన్ దృష్టస్మృతిభ్యాం. దృష్టం అంటే శృతి, స్మృతి, ఈ రెండింటి ద్వారా మనకు తెలుస్తుందట. దృష్ట అంటే శృతి, స్మృతి, ఈ రెండింటి ద్వారా ప్రమాణం ఉంది. ఏం ప్రమాణ? కృత అంటే చేసినటువంటి, ఈ జన్మలో ఉంటూ ఇప్పుడు చేసిన పాపం కానీ పుణ్యము కానీ దీనికి సంబంధమైన లోకాంతరానికి పోయి ఆ లోకములో కర్మఫలము అనుభవించి మరలా దానికి తగినటువంటి జన్మకి ఈ లోకంలోకి వస్తున్నాడు అన్నారు. అయితే సూత్రంలో అది చెబితే ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పరు. ఎక్కడైనా శృతి స్మృతులు ప్రమాణాలు, ఈయనంటే మధ్యలో వచ్చారు కదా అవతారం, అంతకుముందు నుంచి ఉంది కదా వేదం. కాబట్టి ఇతని అధికారం ఏంటి అక్కడ లేదు. పై అధికారాన్ని తీసుకొని ఈయన ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే ఈ వాదాలు తెగడం లేదని. అప్పుడు ఒక శృతి, శాంతోక్య ఉపనిషత్తు, అది వేదం, శృతి అనమాట. అది చెప్తుంది, తద్యైహ రమణీయ చరణాహ అభ్యాసోహయత్తే రమణీయాం యోనిమాపద్యేరన్ బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య యోనిం వా అని ఆ శృతి చెప్పినది. ఏది? చాందోగ్య స్థితి. తద్ ఇహ, ఇహ ఈ లోకంలో, రమణీయ చరణాహ, ఇక్కడ చరణ పదానికి భాష్యకారులు కర్మ అని రాశారు. చరణ పదానికి మనకు అర్థం కాదు కదా, అందుకని వారు ఏం చేస్తున్నారు? కర్మ. అందుకని భాష్యం రాయిపోతే మనకు అర్థం కాదు. మూలాన్ని చక్కగా అర్థం చేసుకునే కెపాసిటీ అంత మీద మనకు లేదు. కాబట్టి వారు ఏమి అవతార పురుషులు కాబట్టి వారికి ఆ మేధ ఉంది. అందుకని వారు దీని అర్థాలు అనేకంగా తీసుకుంటారని మేము స్వయంగా ఉన్నది ఉన్నట్టు రాస్తున్నామని రాశారు వాళ్ళు. అప్పుడు రమణీయ చరణాహ, రమణీయం అంటే ఏమిటి? మంచి పనులు. అది చరణ అంటే కర్మలు. రమణీయం అంటే ఏంటి? సుందరమైన. అంటే ఇక్కడ సుందరం అర్థం ఏమిటి? మంచి కార్యములు. అది మంచి కార్యములు అంటే ఏమిటి? శాస్త్రము విధించిన కార్యాలు, అది మంచి కార్యాలు. శాస్త్రం విధించింది కదా మనకి ఆ కార్యాలు, అవి ఎలాగ చెప్పుకుంటున్నాం ఆ రోజును. ఏమి? సత్యం వద ధర్మం చర అని. అందుకు ఒకవేళ మనకి ఏ కార్యం మంచిదా, ఏ కార్యం మంచిది కాదంటే 16వ అధ్యాయం భగవద్గీతలో
లాస్ట్ శ్లోకం చెప్పున్నారు. ఏమిటి? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హస్య. ఇహ ఈ లోకములో ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు కర్మలు చేస్తూ ఇదే వేద ప్రమాణము అనకూడదట. ఎందుకంటే శాస్త్రం ఉంది. తస్మాత్ అందువలన శాస్త్రం ప్రమాణం. ఇది కార్యము అంటే చేయదగినది, ఇది అకార్యం అంటే ఇది చేయరానిది. ఈ రెండింటిని విచారించి చేయనిది చూసి జ్ఞాత్వా తెలుసుకుని కర్మకర్తం చేతికి అర్హసి. అందుకని ఇక్కడ ఏం చెప్పున్నారు? తద్య ఇహ రమణీయ చరణాహ. రమణీయం అంటే పుణ్యకర్మలు ఎవరు చేస్తారో, అభ్యాస అంటే ఏమిటి? వాటిని ఆచరిస్తూ అనుష్ఠిస్తూ ఉంటారో తే వారు రమణీయాం యోనిమాపద్యేరన్. అది అటువంటి వారు రమణీయవాం యోనిమాపద్యేరన్, మంచి యోనిని ఎందే వారు పుట్టుతున్నారని అర్థం అన్నమాట. అది ఏమిటంటే ఒక రెండు ఉదాహరించారు. ఏదో ఒకటి ఉదాహరించి దాన్ని బట్టి అన్నీ తీసుకోమని. బ్రాహ్మణ యోనింవా, క్షత్రియ యోనింవా, వైశ్య యోనింవా, సత్కర్మ జాతి యోనింవా, ఈ విధంగా వర్ణించున్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? ఆయన చెప్పినటువంటి సూత్రములో కృత అత్యయే. కృత అంటే చేసినటువంటిది, అత్యయే తత్ఫలం అక్కడ పొందిన తర్వాత అంటే అనుభవించిన తరువాత, స్వర్గాది లోకములకి అనుభవించిన తరువాత అక్కడ సూత్రములు ఇచ్చున్నారు. అనుశయవాన్. అది అనుశయవాన్ అంటే ఏమిటి? దానిని అనుసరించుకొని వస్తున్నారు. దేనిని? ఇక్కడ పుణ్యకర్మలు చేసిన వాడు పుణ్యలోకాలకు పోయాడు. పోతే ఎంత పుణ్యం అనుభవించినా ఆ పుణ్యం దానికి అంటుకొనే ఉంటుందని. ఎలా అంటే ఆయన ఇందులో రాశారు భాష్యంలో, బాండానుసారి స్నేహవత్తు. అది స్నేహం అంటే తైలం. కుండలో పూర్వము తైలం వేసేవారు. ఆ తైలమంతా ఏమి కిందకి వాడుకున్నా ఆ కుండ అక్కడ పెట్టేశారు. ఇంకా తైలం లేదని తెలుసు, కానీ త్రోవంట పోతూ ఉంటుండే రాయి కొట్టేశాడు. ఏమిటి? కాలు. ఎవరో చెప్పారు కొంచెం నూనె రాస్తే బాగుంటుంది అన్నారు. ఇప్పుడు ఆయనకు అంతా తైలము అందులో ఏమి లేకుండా చేసినా కానీ కొంత తైలం ఉన్నది ఒక నమ్మకం ఉంది. ఎందుకు? ఆ కొండకు అది అంటుకోనే ఉంటుంది. ఒక డ్రాప్ అయినా 2 డ్రాపులైనా దానికి ఉంటుంది. అలాగా అక్కడ ఎంత పుణ్యం మనం అనిపించినా ఈ జీవికి ఆ పుణ్యం అనే పాత్రకి ఏమి ఈ పుణ్యం అంటుకోనే ఉంటుందని. అందుకని ఆ పుణ్యంతో వస్తూ అతిరిక్తమైన పుణ్యం ఉంది కదా, ఆ అతిరిక్తమైన ఫలం తీసుకొని ఇక్కడ ఐశ్వర్యవంతుడి ఇంట్లో, బ్రాహ్మణుడి ఇంట్లో, ధనవంతుడి ఇంట్లో పుడుతున్నాడు అని చెప్పాడు. అందుకని ఈ సూత్రం ద్వారా ఏమిటినట్టు మన నిష్పాదన అయింది? ఉన్నది జన్మ ఉన్నది, ఎవరు తగువులు ఆడుకోవక్కర్లేదు అని నిష్పాదించారు అక్కడ. అయితే అది శృతి. ఇంకా అదే శృతి చెప్పింది, అథైహ కపూయ చరణాః అభ్యాసోహ కపూయాం యోనిమాపద్య. చెప్తుంది సూకర యోనింవా స్వయోనింవా చండాల యోనింవా. అది అంటే 2 ఇక్కడ ఉన్నాయి. ఏమి? ఇంతవరకు పుణ్యఫలాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు కపూయ చరణాః. కపూయం అంటే ఏమిటి? శాస్త్ర నిషిద్ధమైన కర్మలు. అది కపూయం అంటే శాస్త్రము చెప్పినటువంటి కాకుండా కొంచెం తన ఇష్టంలో కలిపి చేస్తూ ఉంటారు. అయితే ఆ నిషిద్ధ కర్మలు చేస్తే వీరు కూడా పోతున్నారట. ఎక్కడికి? ఆ లోకాలు పోతారు. ఆ లోకాలు అనిపించిన తర్వాత అది ఏమి? కుండలో నూనె అంటుకునే విధముగా వీరికి ఆ పాప సంబంధం అంటుకునే ఉంటూ దానికి సంబంధంగా ఇక్కడ కుక్క, పంది, చండాలని వారి కుటుంబంలో కాబట్టి ఈ 2 చెప్పుకొచ్చారు. అందుకు ఉన్నది అని శృతి చెప్పినది. ఇప్పుడు అయితే మరి స్మృతి ఒకటే అయితే లాభం లేదు. ఒకరికి విషయం చెబితే ఆ పక్క వరకు ఇది నిజమే అనాలా అంటే అప్పుడు ఇంకా బలపడుతుంది. ఇంకా ఇది కరెక్టే అంటే ఇంకా బలపడిపోతుంది. అందుకని స్మృతి చెప్తున్నారు. గౌతమ స్మృతిలో చెప్పబడి ఉంది, మనుస్మృతిలో కూడా ఉంది. అయితే ఇక్కడ గౌతమ స్మృతిని ఉదాహరించారు. వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టాః ప్రేత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి కుల రూపాయు శ్రుత విత్త వృత్త సుఖమేధసో జన్మ ప్రతిపద్యంతే. అదనమాట స్మృతి కూడా చెప్తుంది.
వర్ణాశ్రమాశ్చ చకారంతో 2 తీసుకోవాలి. వర్ణాలు ఎన్ని మనకి 4, ఆశ్రమాలు ఎన్ని 4. కాబట్టి వీరు స్వకర్మ నిష్ఠాహ. నిష్ఠ అంటే ఏంటి? ఉండడం. నిష్ఠ అంటే ఉండడం. ఎందులో ఉండాలి? స్వకర్మ. తన యొక్క ఏదైతే కర్మ విధించారో ఆ కర్మలో ఉండాలి. అందుకే భగవద్గీత ఏం చెప్పింది? శ్రేయాన్ స్వధర్మో ఏమి శ్రేయ అన్నారు. శ్రేయాన్ కాబట్టి స్వధర్మం. స్వధర్మం అంటే ఏంటి? తనకు విధించిన కర్మలో తాను ఉండడం. ఏమిటా విధించడము అంటే చెప్తున్నారు ఇప్పుడు. వీరందరూ కూడా ఏమి ప్రేత్య పోయిన తరువాత కర్మఫలాన్ని అనుభవించి, దీనికి మొట్టమొదటి సూత్ర శ్లోకానికి అర్థం వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్ఠాహ ప్రేత్య. ప్రేత్య అంటే మరణించి తరువాత కర్మఫలం అనుభూయ, అక్కడ కర్మఫలాన్ని అనుభవించి తతశేషేణ ఆ మిగిలినటువంటి శేషముతో ఎక్కడెక్కడ పుడతారో ఆ లిస్ట్ ఇచ్చారనమాట. ఎలా పుడతారు. అయితే ఇక్కడ ఏమిటి స్వకర్మ అని తెలుసుకుంటాం, సంగ్రహంగా తెలుసుకునేవే ఉదాహరించుకెళ్తాం. స్వకర్మ నిష్ఠాహ వర్ణాశ్రమాశ్చ. ఇప్పుడు ఆశ్రమాలన్నీ మనకి 4. అందులో గృహస్థాశ్రమం, మొట్టమొదటి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. ఇప్పుడు స్వకర్మ అంటే గృహస్థులకి ఏమిటి స్వకర్మ? గృహస్థులకి స్వకర్మ పంచయజ్ఞాలు చేస్తూ ఉంటున్నారు. దేవయజ్ఞము, ఋషియజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము, తరువాత పితృయజ్ఞం. దేవయజ్ఞం అంటే ఏమిటి? దేవత ఆరాధన. దేవయజ్ఞం అంటే ఇంకేమీ లేదు. యజ్ఞ పూజనే ధాతువు, దానికి పూజ యజ్ఞం 2 అర్థాలు. అందుకని యజ్ఞం అని అర్థం. యజ్ఞం అంటే పూజనికి అర్థం. దేవతలని ఎవరెవరికి ఇష్ట దేవతలు ఉన్నారో, ఎవరెవరికి ఏ గురువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెల్లవారేసి ఏదో పూజ చేసుకో. ఇంక ఋషియజ్ఞం అంటే ఏమిటి? వీటికి మనము రోజు గీతా పారాయణ కానీ, లలితా సహస్రనామం కానీ, పురుష సూక్తము కానీ, స్త్రీ సూక్తము కానీ ఇవి చదువుతాము కదా, ఇవన్నీ ఋషియజ్ఞాలు అనిపించుకుంటాయి. పితృయజ్ఞం అంటే పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడము పితృయజ్ఞం. ఇక అతిథి యజ్ఞం అంటే మనకు వస్తున్నటువంటి అతిథి అభ్యాగతులకు ఆ సమయానికి మనకు తోచినట్టు వారి సత్కారం చేయడం. భూతయజ్ఞం అంటే ప్రతి దినము కూడా ఇతర జీవులకి ఎంత ఆహారం పెట్టిన తర్వాత మనం తినాలి. ఇది భూతయజ్ఞం అంటే ఇతర జీవులందరికీ అధిపతులు కదా మనం. చీమలు, కుక్కలు, కాకులు వాటన్నిటికీ మనమే యజమానులు. కాబట్టి వాటికి ముందు పెట్టి మనం తినాలి. ఇది ఏమి గృహస్థాశ్రమంలో స్వకర్మ నిష్ఠ అంటే ఇందులో ఉండాలి. అది ఇలా ఉన్నా. అలాగనే బ్రహ్మచర్యాశ్రమం ఉంది. వారెందులో ఉండాలి మరి అంటే ఉదయము సాయంకాలము అహరహ సంధ్యాముపాసీత. సంధ్యావందనం చేయాలి. గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవాలి. 3 రోజులు కానీ సంధ్యావందనం చేయకపోతే కొత్తగా ఉపనయనం చేయించుకోమని శాస్త్రం చెప్పింది వేదం. ఏమిటి 3 దినాలు సంధ్యావందనం చేయకపోతే మళ్ళీ యజ్ఞం పెట్టి ఉపనయనం కొత్తగా చేయించుకోవాలట. అది అందుకోసం ఒకరోజు లేట్ అయితే 1 గంట కానీ దానికి ఒక అర్ఘ్యం అని చెప్పింది. ఈ విధంగా గురువు సన్నిధిలో ఉండేటప్పుడు గురు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనం చేస్తూ ఉంటున్నారు. అది ఆయనకి స్వకర్మనిష్ట. ఇంకా ఆ తరువాత వానప్రస్థులు ఉన్నారు. వానప్రస్థులు కూడా ఏం చేస్తారు? పూర్వం గృహస్థాశ్రమంలో ఉండి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత బాధ్యతలన్నీ కూడా పిల్లలకి ఇచ్చేసి ఇంకా తాళం చేయి మన దగ్గర పెట్టుకోకూడదు. అర్థమైందే? మనకు ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే బాధ్యతలన్నీ పిల్లలకి ఇచ్చేసి ఆ తరువాత మనమేమో ఆయనే పోషిస్తాడు. మనం ఉన్నంత వరకు వాళ్ళని పోషిస్తాం అనుకొని కూర్చుంటే అదేమో మనం చెప్పగలమా? పోషించేవాడు ఆయన. కాబట్టి వారికి ఆ బాధ్యతలు ఇవ్వడం బాధ్యత ఉంది. ఇచ్చి అప్పుడు ఏదో ఒక ఆశ్రమంలోనో లేకపోతే ఇంట్లోనో ఆ పైన ఒక గది వేసుకొని అయ్యా మీరు సమయానికి క్యారేజ్ తెచ్చి పెట్టండి చాలు, ఇంక మళ్ళీ ఈ వంట పెంటలో మాకేం అక్కర్లేదు, ఏం తెస్తే అదే, ఇంక ఇది పెట్టారా అది పెట్టలేదు అని అనుకోకూడదు. నేను ఉన్నప్పుడు అన్ని పెడితే నాకు ఇది అనుకోకుండా అలా భగవంతుణ్ణి మంత్రజపం చేసుకుంటూ ఉంటున్నారు. ఇదేమైంది? వానప్రస్థాశ్రమంలో వాళ్ళ నిష్ట ఉన్నట్టు. ఇక సన్యాసాశ్రమం ఏమిటి? ఆ సన్యాసాశ్రమం అంటే సన్యస్య శ్రవణం కుర్యాత్ అదనమాట. సన్యాసి చేయవలసింది ఏం చెప్పిందంటే శ్రవణం చేయాలట. ఏం శ్రవణం చేయాలి? అన్ని కర్మలు విడిచిపెడతాడు కదా.
సన్యాసం తీసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, గృహస్థుడు సన్యాసం తీసుకుంటే పంచయజ్ఞాలన్నీ విడిచిపెట్టేస్తారు. ఇంక అన్నీ మొత్తం బ్రహ్మచారి తీసుకుంటే సంధ్యావందనాదులు అన్నీ ఏమి, అందుకే కదా శిఖ యజ్ఞోపవేతం అంతా త్యాగం చేస్తారు. వానప్రస్థులు తీసుకుంటే ఆ నియమాలు కూడా త్యాగం చేస్తారు. సన్యాసం తీసుకున్నది తత్వమసేది మహావాక్యం, ప్రణవ జపం గురువు దగ్గర తీసుకోవాలి. ఇంత అది ఒక్కటే. వారు ఆక్రమలో ఉండాలి, అది అన్నమాట. అందుకు చెప్తున్నారు వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్ఠా, ఆయా కర్మలు చేస్తూ ఉంటే వారు ప్రేత్య. ఇక్కడ ఏమంటే ఒకటి ఆత్మజ్ఞానము కలగలేదు ఎవరికి. ఇప్పుడు చెప్తున్నటువంటి శ్లోకానికి ఆత్మజ్ఞానము పూర్తిగా పొందలేదు, కానీ స్వకర్మ నిష్ఠులే ఉన్నాయి అందరూ. సంపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందకపోయినా మంచి కార్యాలు చేస్తూ కాస్త ఇది ఆత్మ ఇది అనాత్మని కాస్త విచారంలో ఉన్నారు. అంతేగాని అజ్ఞానాన్ని పోగొట్టుకొని సంపూర్ణమైన ఆత్మజ్ఞానం ఇంకా పొందలేదు. కానీ స్వకర్మనిష్టలో ఉన్నవారు ప్రేత్య మరణించిన తరువాత కర్మఫలమనుభూయ పైకి వెళ్ళి ఈ కర్మానికి సంబంధించిన దేవలోకము, స్వర్గలోకము, ఇంద్రలోకము, విష్ణులోకము పోయి అక్కడ కర్మఫలాన్ని అనుభవించి తతశేషేణ, ఇంకా కర్మఫలం ఉంది కదా, ఇవన్నీ కూడా స్వకర్మ నిష్ఠులు కదా, ఆ శేషం చేత ఎక్కడ పుడుతున్నారంటే విశిష్ట దేశ. ఈ అడగని ఏమవుతాడు, తత్వమస్య మహావాక్యం అడుగుతాడు ఎలాగానే, ఎందుకంటే ఇది ఐష్టి వాక్యం కదా, ఇది వింటే పోతుందిలే, ఎందుకు కిందన మళ్ళీ పూజ అంటారు, ఈ జపం అంటారు, ఈ ధ్యానం అంటారు, ఇవన్నీ ఎందుకు దండగా. అందుకే గురువు దగ్గరికి వెళ్ళి ఎక్కడో పుస్తకం చూశాడు తత్వమస్య వాక్యం, గురువుగారు తత్వమస్య అంటే ఏమిటని అడిగాడు. ఇప్పుడు ఆ గురువుగారు అతను డైరెక్ట్గా తత్వమస్య వాక్యం బోధిస్తే వాడి గతిని ఎలా చేసినట్టంటే యోగ వాసిష్ఠులో శ్రీరామచంద్రుల వారికి వైష్ణవ వారు చెప్పారు, వెళ్ళగానే ఎవడు తత్వమస్య మహావాక్యాన్ని ఉపదేశిస్తాడో వీని గుణాన్ని విచారించుకుంటా వాడిని మహాఘోరమైన నరకంలో చూసిన వాడు అవుతున్నాడట. ఏమి వాడిని మహాఘోరమైన నరకంలో వేసిన వాడు. ఎందుకు అంటే ఇతడు వెళ్ళాడు, అది ఏమి తెలిస్తే కదా, కింద ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలుసుకుంటే పర్వాలేదు. అందరికీ కలెక్టర్ ఉద్యోగం చేయలేని ఉంటుంది. ఏమి పుట్టినవారు ప్రతి వాడికి కూడా ఒక కారు ఉంటుంది, జిల్లాలో అందరూ నాకు మొక్కుతారు అని ఉంటుంది. అందరూ పుట్టిన వాళ్ళందరూ కలెక్టర్ అయిపోయిన ఉంటుంది. కలెక్టర్ అయినప్పుడు మనం అందరూ అప్లికేషన్ పెట్టేస్తాం, తోడు పోయేవాడు కూడా. కానీ వాడు ఏం చూస్తాడు, వాడికి కలెక్టర్కి ఐఏఎస్ చదివి ఉండాలి, వాడికే కదా కలెక్టర్ పోస్ట్. లేకపోతే ఎంబీబీఎస్ చదివాడికి ఇస్తాడా, ఇంజనీరింగ్ చదివాడికి ఇస్తాడా, ఏమి అందరూ తెలివేంటి ఇస్తాడన్న తరువాత ఓనామాలు రాయనవాడికి ఇస్తాడా, ఇవ్వడు. అందుకని గురువు వెళ్ళేటప్పుడు శిష్యుని గతులు చూసుకొని బోధించాలి, ఏ గతిలో ఉన్నారు. ఇంకా దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారు, ఒకనికి 60 ఏళ్ళు, అంటే 60కి 10కి తేడా ఉంది అనుకోకండి, ఉదాహరణ తీసుకోండి. ఒకనికి 60 ఏళ్ళు, లేకపోతే 50 ఏళ్ళు 60 ఉన్నాయి అనుకుందాం, ఇంకోటి 30 ఏళ్ళు, ఇంకోటి 10 ఏళ్ళు, ఇంకోనికి 6 మాసాలు. అర్థమైందా? ఇక్కడ ఇన్ని తేడానికి గుర్తు పెట్టుకోకూడదు, ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు తల్లికి 4 సమానమేనా, అందరూ సమానం అవునా కాదు. ఇప్పుడు ఆహారం తీసుకొచ్చింది, ఈ కుర్రవాడికి పాలు పోస్తున్నప్పుడు మరి అందరికి సమానంగా ఆ పాలే పోయాలి కదా. ఈ పాలే ఏమి ఆ వయసులో ఉన్నవాడు పోస్తే ఏమైనా సరిపోద్ది, ఆహారం సరిపోద్ది. సరే అందరూ సమానం అనుకొని వయసులో వాడికి పెరుగు, అన్నము, నెయ్యి అన్నీ పెట్టి వీడికి కూడా ఇదే పెట్టాలి, ఎందుకంటే నాకు అందరూ సమానం కదా అని 6 మాసాలుగా అన్నం పెడితే వీడేమవుతాడు. అందుకంటే తల్లిదండ్రులకు పుత్రుని ఎంత సమాన బుద్ధి ఉన్నా వానికి ఏ ఆహారం ఏ టైంలో ఇస్తే వాడు బాగుపడుతూ అది చూసుకునేవాడు. అలాగే వృద్ధుడు ఉన్నాడు, ఆయనకు అసలే అరగదు, ఏమి నెయ్యి పెడుతుంటుందా, ఆయనకి ఏదో బియ్యం ఏమో ఏది వేపి అన్నీ చేసి కాస్త జావలా చేయాలి. ఈ విధంగా గురువుగారు కూడా వెళ్ళినప్పుడు ఏ శిష్యుడు ఎలా ఉన్నాడు, ఇతడి పరిస్థితి ఏమిటి అని చక్కగా విచారించి ఇవ్వని చెప్పారు ఎవరు, యోగ వాసిష్ఠుడు. అందుకని ఇప్పుడు చూస్తూ ఉన్నాడు ఎవరు, ఈయన అడిగేశాడు. ఏమిటి చాలా హైయెస్ట్ లాస్ట్ స్టేజ్ అడిగేశాడు. చూస్తే బాలకుడు, ఏమి చూస్తే కుర్రవాడు. అడగడం ఏమడిగాడు, ఈ శరీరము పోయిన తరువాత ఆత్మ ఉంటుందా ఉందా, ఊరుకుంటాడేంటి, ఉన్నదంటే ఆత్మ ఏంటని చెప్పమంటాడు. ఇప్పుడు ఊరుకుంటాడా, మొట్టమొదటి వెళ్ళినటువంటి వాడు చిన్నది అడుగుతుంటాడు, ఆ తర్వాత మొత్తం అంతా రావచ్చు అనమాట. అందుకని వాడు తెలుసుకొని కిం అయం ఏకాంతత నిశ్రేయస సాధన ఆత్మజ్ఞాన అర్హ నవ,
చిత్తుడికి ఏకాగ్రత ఉందా? ఇది ఎలాంటిది? నిశ్రేయస సాధనం, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే సాధన భూతం. ఈ సాధనమైన ఆత్మజ్ఞానికి అర్హుడా కాదా? ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎలా వచ్చింది? ఇవి చెప్పాలా? ఎందుకు చెప్పాలి? మరి ఇస్తానని ఒప్పుకున్నాడు. ఎలా వచ్చింది చూశారా? లేకపోతే భగవద్గీత ఏం చెప్పింది? నచా శుశ్రూషే వాచ్యం నచమం ఆభ్యసూయతి. నా సేవ చేయని వాడికి, దీని విశ్వాసం లేని వాడికి, ఏమి అసూయగా చూసేవాడికి ఎప్పుడూ ఈ గీతాశాస్త్రము బోధింపకూడదని చెప్పింది. ఇప్పుడు మరి ఎలా? ఈయన వరం ఇస్తానని చెప్పేశాడు. ఇస్తారని వరం ఇవ్వకపోతే ఇప్పుడు ఏమొస్తుంది? దీనికి నరకం వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా మన నరకం కూర్చోవాలా? తన పని అయినా తన అందులో కూర్చోవాలి. అందుకని ఇటు వెళ్తే నుయ్యా, అటు వెళ్తే గొయ్య అయింది గురువుగారికి. శిష్యుడేమో ధారాళంగా అడిగిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పరీక్షించుస్తున్నాడు. ఇప్పుడు అయ్యా శిష్య, చాలా బాగుంది నీ ప్రశ్న, కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో. దేవైరత్రాపి విచికిత్సితం పురా. చదవండి. దేవైరత్రాపి విచికిత్సితం పురా నహి సుజ్ఞేయమనురేష ధర్మః. నహి సుజ్ఞేయమనురేష ధర్మః. అన్యం వరం నచికేతో వృణీష్వ. మామోపరోత్సీః అతిమాసృజైనం. మామోపరోత్సీః అతిమాసృజైనం. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. అత్ర శ్లోకంలో అత్ర, అత్ర అంటే ఏంటి? అస్మిన్ విషయే, ఈ విషయమునందు అర్థం. ఏ విషయమునందు? శరీరం పోయిన తరువాత ఆత్మ ఉన్నదా లేదా అన్న విషయమునందు దేవైహి విచికిత్సతం పురా. పూర్వము దేవతలు కూడా ఈ విషయంలో సందేహంతోనే ఉన్నారు. దేవతలకు కూడా ఈ విషయమే సందేహమే చెప్తున్నాడు. దేవైపి అంటే ఏంటి? దేవతలకు కూడా పురా, పూర్వము దేవతలకు కూడా ఈ విషయంలో విచికిత్సితం, సందేహిస్తూనే ఉన్నారు. కాబట్టి దేవతలకి మనకి తేడా ఉంది కదా. వాళ్ళే దీనిలో సందేహం ఉంటే నీకెందుకు ఈ విషయం చెప్పడం అనమాట. అర్థమైంది? వాళ్ళే ఈ విషయంలో కొంతమంది అంటారు పండితోపి ఏంటి అక్కడ మోహితాహ అన్నాడు. ఎక్కడ? భగవద్గీతలో. కవయోపి అత్ర మోహితాహ. ఎక్కడ? ఇది అకర్మ వికర్మ ఏమి అడిగాడు కదా అర్జునుడు. ఇది వదిలే, పండితులు కూడా ఇక్కడ మోహింపడన్నారు. ఆ విధంగానే ఇక్కడ విచికిత్సితం, దేవతలు కూడా ఈ విషయంలో సందేహంతోనే ఉన్నారు. కాబట్టి దీన్ని తప్పుకుంటే మంచిది అంటున్నాడు. ఎవరు? యమధర్మరాజు. ఇంకా చెబుతున్నాడు నహి సుజ్ఞేయం. సుజ్ఞేయం సుష్టుం జ్ఞాతుం యోగ్యం అనమాట. జ్ఞేయం అంటే ఏమిటి? జ్ఞాతుం యోగ్యం జ్ఞేయం. జ్ఞాతం అంటే తెలుసుకోవడానికి యోగ్యమైన వస్తువు ఏది ఉందో అది జ్ఞేయం అంటారు. తెలుసుకోవడానికి యోగ్యమైన వస్తువు ఏదో జ్ఞేయం అంటే ఏమిటి? తెలుసుకోవడానికి యోగ్యమైన వస్తువు కదా అది. సు అంటే ఏంటి? సుష్టం, చక్కగా తెలుసుకోవడానికి యోగ్యమైన విషయము నా అన్నాడు ఇక్కడ. నహి అంటే కాదు. ఇది ఆవు చూపెట్టి 4 కొమ్ములు తోక ఉందన్నట్లుగా ఇది చెప్పడానికి ఇదేమి వీలు కాదు. కాబట్టి దీన్ని కాస్త ఇవి మాంటే చాలా మంచిది అంటున్నారు. ఇంకా చెబుతున్నారు ఏషః ధర్మః అనుహు అని చెప్తూ ఉన్నాడు. ఏషః ధర్మః అనుహు. ఈ యొక్క ఆత్మధర్మం ఉందా ఇది చాలా అనుహు. అనుహు అంటే ఏంటి? ఇక్కడ సూక్ష్మం. అను అంటే చాలా సూక్ష్మమైనటువంటిది. కాబట్టి ఇది నీకు వద్దు, నేను చెప్తాను, మంచి మాటలతో చెప్తాను, విను అని అంటూ ఉన్నాడు. ఇక అంటున్నాడు అన్యం వరం నచికేతో వృణీష్వ. ఇది ఒక్కడి విడిచిపెట్టి ఇంకొక వరం కోరుకో. ఏమంటున్నాడు? అన్యం వరం నచికేతో వృణీష్వ. హే నచికేత, ఇంకొక వరం కోరుకో. అయితే నీకు మనసులో ఇంకోటి ఉండొచ్చు, అది కూడా నేను 4 చంద్రులు చెప్తాను అంటున్నాను. మామోపరోత్సీః అతిమాశ్రిజైనం. ఎందుకని చెప్తున్నాడంటే ఇప్పుడు నేనేమో నీకు రుణమయ్యాను. ఊరిక రుణం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి
బాగా పీడిస్తూ పీడిస్తూ నారవణం ఇస్తావా లేదా, నారవణం ఇస్తా లేవా, ఈ విధంగా నన్ను పీడించకయ్యా బాబు అంటున్నాడు. ఏమిటి ఇక్కడ అది చెప్తాడు, మామోపరోత్సిహి మా ఏమి మా ఉపరోత్సిహి, ఒక మా అంటే నన్ను, ఇంకో మా అంటే నిషేధం, ఉపరోత్సిహి అంటే రుణగ్రస్తుడికి ఏమి మాటి మాటికి వాడి ఇంటికి వెళ్ళి ఇస్తావా సస్తావా అనేటట్టుగా నన్ను మాత్రం దీంట్లో అనకు, మా సృజీనం దీన్ని విడిచిపెట్టి అంటున్నాను. ఎందుకంటే అడిగే విషయం చాలా ఘాటైన విషయం అడిగాడు. ఆయన ఎలాగున్నాడో తెలియదు కాబట్టి తానే తప్పించుకుంటాడు మెల్లగన్నా, ఇంకా ఆయన తప్పించుకోవడం కుదరదు. అందుకు చెప్తూ ఉన్నాడు, దేవైరత్రాపి విచికిత్సితం పురా పురా పూర్వము దేవతలు కూడా ఈ విషయంలో సందేహపడ్డారే. సాధారణ అంటుంటారు, మంచి మంచి వాళ్ళే మంచులు పడుకుంటే కంచరగాడిదలకు వచ్చిందా దిక్కు అంటారు. అంటే ఏమిటి, వాళ్ళే మంచులుంటే గాడిదలు మంచులు ఉన్నాయా అని ఏడుస్తుంటే బాగుంటుందా, పెద్ద పెద్ద వాళ్ళే మంచులో ఉన్నారు. అలా అన్నట్టు దేవతలే ఈ విషయంలో సందేహంలో పడి ఉంటే నీవెందుకు దీనిలో కొట్టుకుంటావు, ఇది విడిచిపెట్టు అన్నాడు. దానిని భాష్యకారులు ఈ వాక్యాన్ని చెప్తున్నారు. దేవైహి అత్ర ఏతస్మిన్ వస్తుని, అత్ర అంటే ఏమిటి, ఏతస్మిన్ బ్రహ్మ వస్తుని, విచికిత్సితం అంటే ఏమిటి, సంశయితం, పూర్వన్ హి సుజ్ఞేయం అంటే సుష్టుం జ్ఞేయం, శృతమపి ఇది ఎలాగా మంచిది విన్నప్పటికి కూడా ప్రాకృతై జనై, ఇది ప్రాకృతి జనులకు మాత్రం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ప్రాకృతం అంటే సామాన్య జనుడు, వ్యవహారికం ఉన్నవారు, ఆత్మతత్వం తెలుసుకునే వారిని ప్రాకృతులు అంటారు. అటువంటి వారు. ఇక ఇది ఎలాంటిది, అసందిగ్ధం ధర్మ, ఇది సందేహరహితమైన వస్తువే, కానీ ఇది ఎలాంటిదంటే చాలా అనువైనటువంటిది. అందుకని ఇది సూక్ష్మమైనటువంటిది, దీనిని తెలుసుకోవాలంటే చాలా కష్టము. మామోపరోత్సిహి ఉపరాధం మా కార్షి, నువ్వు నాకు ఉపరాధం చేయి మాటి మాటికి అంటూ ఉన్నాడు. ఇంకా చెప్పాడు దీనిలో అతిసృజ విముంచ, అతిసృజ అంటే దీన్ని ఈ వరాన్ని విడిచిపెట్టు అన్నాడు. ఎందుకన్నాడు, ఇతడు అడిగేది చక్కగా అడిగాడు, కానీ దీనికి ఇతడు యోగ్యుడా కాదు తెలుసుకోవాలి, ఇతడు యోగ్యుడా కాదు తెలుసుకోవాలి. దానికని ఇప్పుడు అందుకు లోభబుద్ధిని పుట్టిస్తాడు. ఇంకా ఏమి ఇంతకన్నా గొప్పది ఒకటి ఉంది, ఏమి అవన్నీ తీసుకో, ఇదెందుకు కనబడింది వినబడింది, చూడడానికి లేనిది, అందరూ ఉంటారంటారు, వాళ్ళే సంశయంలో పడి చేస్తున్నారు, అనేక మతాలు కొట్టుకుంటున్నాయి, నువ్వెందుకు ఆ మధ్యలో పడతావు, ఇంకా నీకు కొన్ని విషయాలు నేను అందిస్తాను అని చెప్తున్నాడు. ఇంకా దాన్ని బలపరుస్తున్నాడు. దేవైరత్రాపి విచికిత్సితం కిలా త్వంచ మృత్యోయన్న సుజ్ఞేయమాత్థ వక్తా చాస్యాత్వాదృకు అన్యో నలభ్యః నాన్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్ దేవైరత్రాపి విచికిత్సితం కిలా త్వంచ మృత్యోయన్న సుజ్ఞేయమాత్థ వక్తా చాస్యాత్వాదృకు అన్యో న లభ్యో నాన్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్. ఇప్పుడు విన్నాడు ఎవరు, అదంతా నచికేతుడు. నన్ను మళ్ళీ బొట్టులో వేస్తూ ఉన్నాడు, ఇతడు సామాన్యుడు కాదు. ఇంతవరకు పద్ధతి బాగే ఉంది, ఏదడిగితే అది ఇచ్చాడు. ఇప్పుడేమో నేను అడిగింది ఒకటి, ఆయన ఇచ్చింది ఒకటి. చిన్నవాడు ఏమిటంటే ఇచ్చింది ఇచ్చిందా అడిగింది ఇచ్చిందా పట్టు, అది మంచిది కానీ చెడ్డది కానీ. ఏమి ఒకసారి అడిగాడంటే అంతకన్నా మంచిది ఇచ్చినా అది గోడకేసి కొడతాడు, కానీ ఇదే పట్టుకుంటాడు. అలా ఈయన కూడా చిన్నవాడు గట్టివాడు అన్నమాట. అందుకు చెప్తున్నారు, హే మృత్యు, ఏ యమధర్మరాజా, నువ్వు చెప్పింది చాలా బాగుంది, అయినా కాస్త విని అంటున్నాడు. నీ నోటితోనే చెప్పావా, ఏమి ఇప్పుడు భస్మాసుల హస్తం అంటారు కదా, ఏమి ఆయన హస్తం ఆయన తల మీద పెడుతున్నాడు, ఆయన హస్తమో ఆయన శిరస్సు మీద పెడుతున్నాడు, ఆయన చెప్పిన మాటలే ఆయన గొప్ప చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలే ఆయన కప్పుతున్నాడు గురువుకే. అత్ర అస్మిన్ విషయే
ఈ విషయంలో దేవై విచికిత్సితం కిల, నువ్వే చెప్తున్నావా? దేవతలకు కూడా సందేహం ఉందని చెప్తున్నావా? నీ నోటితోనే కదా చెప్తున్నావు. ఇంకా చూడు, ఇంకా చెప్పావా? సుజ్ఞేయం అర్థ అంటే దీనిని చక్కగా తెలుసుకోవడానికి వీలు లేదని అర్థ అంటే కథయతి అంటే నీకు చెప్పావు కదా, దీన్ని చక్కగా తెలుసుకొని వీలు లేదని చెప్పావు. దేవతలు కూడా ఏమి ఇది పొందరాందని చెప్పావు. అందుచేత ఇప్పుడు నాకు మళ్ళీ సందేహం వచ్చింది. అమ్మకు నువ్వు చెప్పుకొని ఉంటే నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఇది చెప్పిన చేత నాకు ఇప్పుడు ఒకటి వచ్చింది మనస్సు. ఏమొచ్చింది? వక్తాచ అస్య త్వాదృక్ అన్య నలభ్య. ఎందుకంటే ఈ విషయం నువ్వు ఇంత డీపుగా చెప్తున్నావంటే ఈ విషయం నీకు బాగా తెలుసు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఈ విషయం ఎంత డీపుగా చెప్తున్నావంటే ఈ విషయం ఎంత కష్టదని నీకు తెలుసు కాబట్టి దీంట్లో నీకు అనుభవం ఉంది. అది నాకు అదే కావాలి. ఏమంటే ఏదో శాస్త్రం చెప్పుకునే విషయం నాకు వద్దు. ఎందుకంటే ఆ పని చేసేవాడికి అది కష్టం తెలుస్తుంది. ఆ కష్టం అంతా చెప్తాడు కాబట్టి చెప్తున్నాడు. అస్య వక్త, అస్య ఈ జ్ఞానమునకు వక్త చెప్పేవాడు, త్వాదృక్కు నీకంటే అన్య నా లభ్య, నాకు ఇంక 3 లోకాలు ఎవడు దొరకడు. ఇప్పుడు చెప్పి చూసారా? ఏమే ఇంతవరకు కూడా నీవు ఏ విషయాలు చెప్పావో దాన్ని బట్టి సూక్ష్మంగా ఆలోచిస్తుంటే దీంట్లో నీకు ఎక్కువ అనుభవం ఉన్నది. నీకన్నా చెప్పేవాడు 3 లోకముల్లో ఒక్కడు లేదు నాకు నిర్ణయం వచ్చింది. కాబట్టి నువ్వు చెప్పిన విషయాలు బట్టి నాకు వచ్చింది, లేకపోతే నా బుద్ధి ఉన్నావు ఏమే నువ్వు ఇంకోలా చెప్పుంటే. కాబట్టి నా అన్య వరహ, ఇంక నేను పట్టిందే 3 కాళ్ళు కానీ 4 కాళ్ళు అంటే ఒప్పుకోను. కాబట్టి నా అన్య వరహ, ఇంతకన్నా వరం నాకు చచ్చినా నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఏమిటి? నేను బ్రతుకున్నప్పుడు కాదు చచ్చినప్పుడు కాదు ఇంక నాకు ఇంకొక వరం. ఏతస్య తుల్య, దీనికి సమానమైంది కూడా ఇంకోటి ఇస్తాను ఒప్పుకోను. అయ్యా ఇదే ఉంది, సేమ్ ఇదే, నువ్వేమో తెలియక అడిగావు, ఇంకోటి దీనికి సమానమైంది ఇస్తాను కోరుకన్నా నేను మాత్రం ఒప్పుకోనన్నా. అర్థమైందా? అలా ఉండాలి ఇప్పుడు పట్టు. ఇప్పుడు పట్టు అన్నమాట. ఆ పట్టులో ఉన్నప్పుడే మనకు పట్టు పడుతుంది. లేకపోతే చిన్నది ముందు పెడుతుంటారు ప్రసాదాలు, దానికి వదిలిపోయామా అసలు మర్చిపోతుంటాం. అందుకని ఏ పట్టుకెళ్ళాం ఆ పట్టు వదలకూడదు. అది చెప్తున్నారు భాష్యకారులు కూడా ఇదే విషయము. దేవై అత్రాపి ఏతస్మిన్ వస్తుని విచికిత్సితం కిల. కిల అంటే గద అని మన తెలుగులో అంటాం కదా. అవును కదా, అదే కదా అంటా. ఆ విధ సంస్కృతి కిల అంటారు. మీరే చెప్పారు కదా ఆ దేవతలు కూడా చాలా కష్టమని. త్వంచ నీవు మృత్యోహో యత్ అస్మాత్తు నా సుజ్ఞేయం ఆత్మత. కాబట్టి ఇది చాలా సూక్ష్మమైందని చెప్పావు. నీకు ఎలా తెలిసింది? మరి ఇప్పుడు సూక్ష్మమైన చెప్పావు కదా, నీకు ఎలా తెలిసింది? అంటే దేవతలకి తెలియని విషయం కూడా మీకు తెలిసింది. కాబట్టి నీవు గొప్పవాడమని నేను అనుకుంటున్నా. నీకన్నా గొప్పవాడు ఇంకొకటి లేదు అనుకుంటూ అత పండితైరపి అవేదనీయత్వాత్. అది పండితులు కూడా వేదనీయమంటే తెలుసుకోవడము, అవేదనీయమంటే తెలియకపోవడం. పండితులకు కూడా తెలియరా అనే విషయం ఇది. ఇక్కడ పండితుల అంటే 2 విధాలు ఉంటారు. శంకరాచార్యుల వారు మామూలుగా భాష్యం శంకరాచార్యుల వారు నశోచంతి పండిత అని ఒక శ్లోకం వచ్చింది చూడండి. అశోచ్య నర్మశోచ్యస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండిత అన్నారు కదా. అక్కడ ఏం భాష రాశారు? పండ అంటే బుద్ధి. అది పండ అంటే ఏమిటి? బుద్ధి అని అర్థం. పండా యస్యాస్తి పండిత. అది ఏ బుద్ధి ఉండాలి అంటే అక్కడ ఆత్మ విషయ బుద్ధి ఏషాం తే పండిత. ఆత్మ విషయమైన బుద్ధి ఎవరికి ఉందో వారు పండితుడట. పండ అంటే బుద్ధి. మళ్ళీ ఆ బుద్ధి అంటే అనేక రకాల బుద్ధులు ఉంటాయి కదా, అందుకని వారే రాశారు ఆత్మ విషయ బుద్ధి ఏషాం ఎవరికి ఉన్నదో తేషాం తే పండిత, వారు పండితులు. ఇప్పుడు అందరూ పండితులే, పండాలే. కాశీలు దిగామంటే పండితులు రారా అంటాం. అంటే పండితులు గురువులు ఎలాగైతే మిషన్ వారికి గురువు ఆ గురువు ఈ గురువు పిలుస్తుంటామో అలాగంతా పండితులు. పండితులు అంటే ఈ పండితులు కావాలి. ఇక్కడ ఈ పండితుడే జ్ఞాని, ఇతన్ని పండితుడిని పిలుస్తారు. ఎలాగైతే బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నామో ఆ విధంగా పండ ఆత్మ విషయక బుద్ధి యస్య ఎవనికి అస్తి ఉన్నదో సహ పండిత. అయితే ఇక్కడేమి పండితైరపి అవేదనీయత్వ. నువ్వే చెప్తున్నావా
పండితులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కష్టం అంటున్నారు కదా. అందుచేత అస్య ధర్మస్య తాదృక్తు అంటే త్వాదృక్ అంటే నీ వంటి వాడు, మాదృక్ అంటే మా వంటి వాడు, ఏతాదృక్ అంటే వాని వంటి వాడు సంస్కృతంలో, త్వాదృక్ అంటే నీ వంటి వాడు, వక్త దుర్లభ నిత్యం చేశాడు. నీ వంటి వాడు దొరకడం చాలా కష్టతరం. అందువలన అన్య పండిత నలభ్య. ఏమి నీవు ఏ విధమైన పండితుడో, ఇప్పుడు చూసారా ఎంత సూక్ష్మ పడుతున్నాడో, నీవు ఏ విధమైన పండితుడో ఇటువంటి పండితుడు ఇంకోటి దొరకడు. అంటే నీవేం పండితుడు? ఆత్మవిషయక బుద్ధి గల పండితుడు నీవు. మిగతా పండితులు ఉన్నారా? శాస్త్రజ్ఞానం తెలిసిన పండితులు వారు. ఇక్కడ రెండు స్ఫురిస్తున్నాడు భాష్యకారుడు. ఆత్మజ్ఞానం తెలిసిన పండితుడు నీవు, నీలాంటి పండితుడు ఇంకో పండితుడు నాకు దొరకడంటాడు. మిగతా పండితుడికి కొట్టిపారేశాడు. శాస్త్రజ్ఞానం తెలిసేవారు కానీ ఆ దేవతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సందేహం వచ్చిందన్నా కదా, వాళ్ళందరూ శాస్త్రజ్ఞానమే కానీ అనుభవజ్ఞానం ఎవరికి లేదు అని చెప్పి, అన్విష్యమానోపి ఒకవేళ చెప్పావు కదా, నేను ఒకవేళ 3 లోకాలు తిరుగుతాను అనుకో, నాకు నీటువంటి పండితుడు దొరుకుతాను నమ్మకం కూడా లేదు. ఏమంటే అయ్యా ఒకసారి చూడు, నువ్వు ఆ మాట నీకు ఒక్కసారి చూసుకొని రా అంటాను. చూసుకొని వస్తానంటే అప్పుడు నేను గురువు ఎందుకు విశ్వాసం తక్కువే. ఇక్కడ చూడండి, ఇంకా నువ్వు ఎక్కడైనా చూడవయ్యా, నువ్వు కొన్నాళ్ళు చూసిన తర్వాత ఉపదేశానికి అంటారు గురువుగారు. సరే గురువుగారు చెప్పారు కాబట్టి నేను చూసి వస్తాను అనుకుంటే ఇంక ఈ గురువు ఏందో లేదు, ఇంకా మీకు అన్నీ తిరిగాను స్వామి, మీకు తప్ప ఇంకొకరు లేరు, మీరు ఉపదేశం అంటే అప్పుడేమైంది? గురువుగారు ఈ శిష్యుడు గట్టివాడే మంచివాడు అనుకుంటాం. గురువుగారు చెప్పారు ఒక సంవత్సరం చూసిరామని, ఈలోగా మళ్ళీ అక్కడెక్కడ తిరుగుతాం, అంతకని ఎవరు దొరికితే అటే పోవచ్చు అనుకుంటే ఈ గురువు చెప్పింది ఆయన విశ్వాసం ఉండదు ఆయన. అందుకని చెప్తూ ఉన్నాడు. అలాగే ఎక్కడ చెప్తావో ఒక్క మాట చెప్తున్నాను, నేను అన్విష్యమానోపి ఒకవేళ తిరిగినా నీలాంటి వాడు నాకు దొరకడు చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఏమైంది? పరిపూర్ణమైన విశ్వాసము ఆయన ఏంది ఉంది. అయంతో వరహ, ఈ వరం ఉంది కదా, ఏ వరం ఇది? నిశ్రేయస ప్రాప్తి హేతు. నేను అడిగే 3వ వరం నాకు తెలుసు, నువ్వు అనుకుంటున్నా ఏదో కుర్రవాడు కదా ఏమి అనుకుంటున్నా, నాకు తెలియదు ఏమిటి, నాకు అన్నీ తెలుసు. ఇది నిశ్రేయస ప్రాప్తినిస్తారు, అంటే శాశ్వత దుఃఖ నివృత్తిని పరమానంద ప్రాప్తినిచ్చే వరం. అది నేను ఆలోచించి అడిగాను, ఇంకా నన్నేమి అటు ఇటు తిరగేకు అంటున్నాడు. అత నాణ్య వరస్తుల్య సదృశ ఏతస్య కశ్చిదపి అనిత్య ఫలత్వాత్. మంచి విశేషణ వేశారు ఇక్కడ. దీనికన్నా చెప్తున్నావా తుల్యమైన వారు ఇంకోటి కోరుకోమని, అదే వరమైన అనిత్యమే. దానికి కొంతవరకే ఉంటుంది ఆయుష్, దీనంత ఆయుష్ దానికి ఉండదు. భగవంతుడు చెప్తూ ఉన్నాడు 2 వస్తువులు ఉన్నాయి, ఏమి ఒకదానికి గ్యారంటీ ఇస్తాను, ఒకదానికి గ్యారంటీ ఇవ్వనంటున్నాడు. ఇప్పుడు బజార్ సామాన్కి వెళ్ళామా, ఒక వస్తువు 50 చెప్పాడు, ఇంకొక వస్తువు 200 చెప్పాడు. వాడు వెంటనే పుస్తకం తీస్తున్నాడు 200 వస్తువుకి, ఎందుకంటే 2 సంవత్సరాలకి గ్యారంటీ రాసిస్తానంటాడు. ఈ వెళ్ళిన వాళ్ళ సందేహం, 50 రూపాయల వస్తువు తీస్తే రేపు పోతుంది, ఓన్లీ 150 పోయినా మళ్ళీ వస్తువు వస్తుంది, ఏం కొనుక్కుంటాం? 200 వస్తువు. అలా భగవంతుడు చెప్తున్నాడు, ఈ శరీరానికి ఎప్పుడు గ్యారంటీ పత్రం నేను ఇవ్వను, ఇందులో ఉన్న ఆత్మ ఉందే దానికి గ్యారంటీ ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇది అనిత్యం. ఎప్పుడైతే తెలిసిపోతుంది ఏది గ్యారంటీ లేదో అది అనిత్యం. అందుకే చెప్తూ ఉన్నాడు ఈయన ఇక్కడ, దీనికి సమానమైన వరం ఏది నువ్వు ఇచ్చినా అది అనిత్యత్వాత్. అనిత్యము హోనికి కారణం ఎందుకంటే అనిత్యము అవడం వలన. అందుకోసం అన్యస్య సర్వస్యేవ, ఈ వరమే నాకు ఇయ్యు. నీకు ఇవ్వాలంటే ఇయ్యో, లేకపోతే రుణం ఉంటావు, నాకేం పోయింది ఇప్పుడేమిటి? నువ్వు రుణం ఉంటావు ఏమి, ఎప్పుడైనా ఈ తీసుకుంటాను ఆ రుణం. ఈవేళ కాకపోతే 100 ఏళ్ళైనా వచ్చి నీ రుణంకి నేను ఈ వరమే తీసుకుంటాను, కానీ ఇంకొకటి ముట్టుకోమన్నా ముట్టుకోని పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఇంకా ఆ వరం ఏమిటి, అతని సంగతులు ఏమిటి, ఏమి ఇవన్నీ కూడా చెప్పబోతున్నాడు. శ్లోకం చదువుదాం. ఏం ఉక్తోపి పునః ప్రలోభయన్నువాచ అమృత్యు. ఇంకా చూశాడు, ఈ ప్రకారంగా చెబుతున్నప్పుడు కూడా ఇంకా చూస్తాం. ఏమంటే క్షణం చిత్తం క్షణం విత్తం, నేను ఏమేమి ఇస్తున్నానో లిస్టు నీకు చూడలేదు. నేను ఏమేమి ఇవ్వాలనుకుంటున్నానో ఆ లిస్టు చూడలేదు, కాబట్టి ఈయనకి దాని ఎందు అనురక్తి కలగడం లేదు. ఇప్పుడు నేను చెప్పిన లిస్టు చూస్తే ఒక్కసారి మార్పు రావచ్చులే, అయినా ఆయన అతనికి లోపాన్ని పుట్టించని ఉద్దేశంతో మృత్యు ఆహా చెప్తున్నాడు.
శతాయుషః పుత్రపౌత్రాన్ వృణీష్వ శతాయుషః పుత్రపౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్ భూమేర్మహదాయతనం